హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ టీమ్ ఛానల్. నా పేరు ఫనీ. సో 1 వీక్ నుంచి వీడియోస్ చేయట్లేదు, హెల్త్ కొంచెం బాగాలేదని. సో ఎలిమినేషన్ అప్డేట్, ఎవరు గెస్ట్ కింద వచ్చారు అండ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ట్విస్ట్ అన్ని గురించి ఈ వీడియోతో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా సండే ఎపిసోడ్ షూట్ అవ్వలేదు. సో సాటర్డే ఎపిసోడ్ షూట్ ఒకటే అయింది. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ట్విస్ట్లు ఏమైనా ఉంటే కనుక మళ్ళీ అప్డేట్ చేస్తాను. బట్ 80-90% ట్విస్ట్ ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఎవరెవరు గెస్ట్లు వచ్చారు చూద్దాం. ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో ఎవరు సేవ్ అయ్యారు? సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ సేవ్ అయింది పృథ్వీ, తర్వాత సేవ్ అయింది గౌతమ్. పృథ్వీ సేవ్ అవడం చాలా మంచి ట్విస్ట్ అయినా అనుకోవాలి. ఎందుకంటే హౌస్ మేట్స్కి కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత అందరికీ గౌతమ్ మీద పాజిటివ్, అంటే గౌతమే విన్నర్ అని ఇండికేషన్స్ వచ్చినాయి. సో కొంచెం హౌస్ మేట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి పృథ్వీని సేవ్ చేయడం బాగా అనిపించింది. సో ఎందుకంటే పృథ్వీని సేవ్ చేస్తే ఇండైరెక్ట్ గా నిఖిల్ ఓట్స్ పృథ్వీకి వచ్చినాయి అని హౌస్ మేట్స్కి అర్థమవుతుంది. సో పృథ్వీ కూడా ఎక్కువ ఓటింగ్ ఉందని ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయాలి. అలాగే పృథ్వీ కూడా కొంచెం జెన్యూన్ ఓటింగ్ కూడా వచ్చి ఉండొచ్చు. సో అదైతే మంచి, అంటే గౌతమ్ని సేవ్ చేయడం కన్నా పృథ్వీని సేవ్ చేయడం మంచి స్ట్రాటజీ అని అనిపించింది. హౌస్ మేట్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, గేమ్ కొంచెం అటు ఇటు మార్చడానికి. సో ఇప్పుడు ఎవరెవరు వచ్చారో అయితే డిస్కస్ చేసుకుందాం. పృథ్వీ అండ్ గౌతమ్ చెప్పాను ఆల్రెడీ. రోహిణికి శివాజీ గారు అండ్ రోహిణి వాళ్ళ ఫాదర్ వచ్చారు. సో రోహిణి అయితే సేవ్ అవ్వలేదు. సో సాటర్డే ఎపిసోడ్ ఇలా చెప్పినట్టు ఇద్దరే సేవ్ అయ్యారు. సో రోహిణికి శివాజీ అండ్ రోహిణి ఫాదర్ అయితే వచ్చారు. పృథ్వీకి దర్శిని అండ్ పృథ్వీ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చారు. గౌతమ్కి సోహెల్ వచ్చారు. సోహెల్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. సో సోహెల్ అండ్ గౌతమ్ వాళ్ళ మదర్ వచ్చారు. నబీల్ వాళ్ళ బ్రదర్, అండ్ నబీల్ వాళ్ళ బ్రదర్ కొంచెం కాంట్రవర్సీ కూడా అయ్యింది, కొంచెం స్టేట్మెంట్స్ పెట్టినందుకు ఇన్స్టాగ్రామ్ లో. అలాగే బోలే ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్, బోలే అయితే వచ్చాడు నబీల్కి. అండ్ తేజ కోసం, టేస్టీ తేజ కోసం వాళ్ళ మదర్ అండ్ సన్నీ, వాళ్ళ మదర్ ఆల్రెడీ వచ్చారు. వాళ్ళ ఫాదర్ అండ్ సన్నీ అయితే వచ్చారు. ఇది టేస్టీ తేజ కోసం. సో సన్నీ ఫ్యాన్స్ కూడా మళ్ళీ సన్నీని మళ్ళీ చూడొచ్చు. నిఖిల్ కోసం మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పినట్టే అమర్దీప్ అయితే వచ్చాడు నిఖిల్ కోసం. అది కూడా ఎక్స్పెక్టెడే, దాంట్లో ఏం పెద్ద ట్విస్ట్లు ఏం లేవు. ప్రేరణ కోసం ప్రియా గారు వచ్చారు. అదే బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సన్నీతో కొన్ని సీన్స్ జరిగిన ప్రియా కంటెస్టెంట్ తనైతే ప్రేరణ కోసం. అలాగే సత్య కోసం, సత్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ యష్మి కోసం, యష్మి వాళ్ళ ఫ్రెండ్ శ్రీ సత్య అయితే వచ్చారు. విష్ణుప్రియ కోసం యాంకర్ రవి, అండ్ అలాగే విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ అయితే వచ్చారు. అండ్ నిఖిల్ కోసం దాన్ని నేను చెప్పాను. ప్లస్ తేజస్వి కూడా పేరు మర్చిపోయాను. తేజస్వి కూడా నిఖిల్ కోసం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్స్ అండ్ ఎవరైతే గెస్ట్లు వస్తారో అనేది. ఇంకేమైనా చేంజెస్ ఉంటే కనుక, మోస్ట్లీ చేంజెస్ ఉండవు, బట్ చేంజెస్ ఉంటే కనుక నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాను. సో ఇప్పుడు కమింగ్ టు ఎలిమినేట్ అయ్యింది. ఓట్స్ ప్రకారం అయితే ఈ వారం హౌస్లో ఎలిమినేట్ అయింది అవినాష్. సో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు, బట్ మెగా చీఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎలిమినేట్ అయితే అవ్వబోతున్నాడు. ఓన్లీ ఒకే ఎక్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తే ఏమవుతుంది. సో సండే షూట్ అవ్వలేదు కాబట్టి అది మనం కమెంట్ చేయలేం, బట్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. బట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఒకవేళ నబీల్ యూజ్ చేయకపోతే అయితే అవినాష్ హౌస్లో అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అది అప్డేట్. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.